తిరుపతి జిల్లా ఓటేరు చెరువు వ్యవహారంలో టీడీపీలో వివాదం ముదురుతోంది. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఓటేరు చెరువు భూముల ఆక్రమణ జరుగుతుందంటూ మాట్లాడడంపై ఎస్సీవీ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శ్రీకాళహస్తి టీడీపీలో విభేదాలు ముదురుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు మధ్య ఆధిపత్య పోరు బలంగా నడుస్తోంది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అక్రమాలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెడతామన్నారు నాయుడు. కోట్ల రూపాయలు టీడీపీకి ఫండ్ ఇస్తే ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్సీవీ నాయుడు వాపోయారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 9 నెలల్లో చేసిన అక్రమాలు బయట పెడతారని మీడియా సాక్షిగా నాయుడు తెలిపారు. సుధీర్ రెడ్డి అవినీతిని వారంలో ఒక్కరోజు మీడియా ముందు పెడతానన్నారు. శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి 1000 రెట్లు నయమన్నారు నాయుడు. తిరుపతిలోని ఓటేరు చెరువుకు శ్రీకాళహస్తి రైతులకు ఉన్న భూమికి ఏ సంబంధం లేదని, రెండు వేరువేరు అని, రైతులు చెరువును ఆక్రమించుకోలేదన్నారు ఎస్టీవీ నాయుడు. అభిమానంతో ఇచ్చినారు. ఏమయ్యా నువ్వు ఎట్లుండవు, ఏమన్నా పనులు జరుగుతున్నాయా, ఎట్లున్నాయి నీకని వాళ్ళని పరామర్శిస్తున్నావా? ఏమో ఈ మధ్య ఒక మీటింగ్లో అన్నాడు, అవ్వాల్సిన ఎమ్మెల్యే పదవి నాకు వచ్చేసింది, నేను గెలిచిపోయినాను, ఎవరు నిన్ను ఇంకేమీ పెరకలేరు అంటే ఇంటికి పెరకలేరా, ఎమ్మెల్యే పదవి పెరకలేరా? ఆ భాష నిన్ను ఎంత దిగజార్చిందో, నీ నీచమైనటువంటి హేయమైనటువంటి ఆ పదాలు నీ నోచకుండా ఎందుకు వస్తున్నాయో అవి నువ్వు మానుకో. పశువుడు నువ్వు ఇదే చెప్తా ఉన్నాను. ఇప్పుడు నేను నీతో 3వ తరగతితో రాజకీయం చేస్తున్నా. వాచ్ చేస్తాం. వాచ్ చేసిన తర్వాత వారం మీ పత్రికా సమావేశాన్ని పెట్టి మీకు తెలియజేస్తాం. వీళ్ళని వదలము. ఈయనేదో అసెంబ్లీలో క్వశ్చన్ వేసినంత మాత్రాన ఆ భూమి కానీ చెరువైతే దాంట్లో కోట్లు పెట్టి కొంపలు కడితే హైదరాబాద్ హైడ్రాలాగా కొట్టిపారేస్తారు కదా. ఏ బుద్ధి లేనివాడన్నా ఈ పని చేసుకుంటాడా? డబ్బు పెట్టి కొట్టించుకుంటాడా? కాబట్టి నువ్వు తెలుసుకోనైనా ఓటేరు చెరువు వివాదంలో ఎమ్మెల్యే బొజ్జల, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, కూటమి నేతల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఇటు మాజీ ఎమ్మెల్యే ఎస్టీవీ నాయుడు మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. దీనికి తిరుపతి రూరల్ మండలంలో ఉన్నటువంటి ఓటేరు చెరువుకు సంబంధించినటువంటి రైతుల భూముల వివాదం కేంద్ర బిందువుగా మారింది. ప్రధానంగా గడిచిన 9 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఏదైతే అధికార టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు, కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది మనం చెప్తూనే ఉన్నాం. దానికి సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేతగా ఉన్నటువంటి ఎస్టీవీ నాయుడే చెప్పడం మరింత బలం చేకూర్చే విధంగా ఉంది. కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అక్రమాలపైన ప్రతి వారం కూడా తన మీడియా సమావేశం ద్వారా ప్రజల ముందుకు తీసుకువస్తానని చెప్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అక్రమాలన్నీ కూడా రోజు ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. గడిచిన కొద్ది నెలలుగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నారనే విషయం ఈరోజు నియోజకవర్గం పరిధిలో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి టైంలోనే 1000 రెట్లు మేలు ఆ రోజు పాలన మంచిగా జరిగింది. ఈ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎస్టీవీ నాయుడు. రైట్, థ్యాంక్ యూ విజయమూర్తి.